యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగానుండును. పిల్లరా, దేవుని వాగ్దాన వాక్యము. ఈ వాగ్దానము మన సొంతం కావాలంటే మనం చేయవలసింది మన మనస్సును తిన్నగా నిలిపి మన చేతులు ఆయన వైపు చాపితే, పాపమును విడిచిపెట్టి మన గుడారాలలో నుండి దుర్మార్గతను కొట్టివేస్తే అప్పుడు ఈ వాగ్దానం మన సొంతమవుతుంది అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రభు ఈ వాగ్దానములో ఉన్న ప్రతి మేలులు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించిన ఈ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. మీ ప్రేమకై వందనాలు, మీ కృప కొరకై వందనాలు. ప్రభువా, మా బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించడానికి, అరుణోదయం వలె కాంతిగా ఉండడానికి మీరు కృపను అనుగ్రహించండి. మేము మా మనస్సును తిన్నగా నిలపడానికి, మా చేతులు మీ తట్టు చాపడానికి సహాయం చేయండి. మా పాపమును విడిచిపెట్టి మా గుడారాలలో నుండి దుర్మార్గతను కొట్టివేయడానికి కృప చూపించండి. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి ప్రతి అవసరతను తీర్చండి. మీరే మహిమ పొందండి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మీకే స్తుతులు చెల్లిస్తూ ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.